చెన్నూరు సోషల్ వెల్ఫేర్లో అనే అమ్మాయి ముందుగా ఫుడ్ పాయిజన్ అనుకున్నారు, తర్వాత పాయిజన్ తీసుకున్నారని చెప్తున్నారు. దీనికి కారణాలు ఇంకా తెలియలేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం హాస్టల్లో ఉన్న ఎవరైతే టీచర్ల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని చెప్పి హాస్పిటల్ దగ్గర గణేష్ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయాన్నే చనిపోయింది. ఒకసారి వాళ్ళ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఒకసారి తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మాట్లాడింది తెలుసుకుందాం. అమ్మ, పాప ఎప్పుడు మాట్లాడింది మీతో చివరిగా? ఏం చెప్పిందమ్మా? బిడ్డో నాకేం చెప్పలేదు బిడ్డో, నా బిడ్డో అన్నమే పైన అయింది అన్నారు బిడ్డో, నా బిడ్డో నా బిడ్డ ఆడ చెప్పలే బిడ్డో, ఈడ చెప్పలే బిడ్డో, నా బిడ్డో. ఏందమ్మా, అంటే పాప మీతో ఎప్పుడన్నా మాట్లాడి హాస్టల్లో ఇబ్బంది అవుతుందని ఏమన్నా చెప్పిందా? చెప్పలే, చెప్పలే, అట్లా చెప్పలే, ఇట్లా చెప్పలే. మరి పాయిజన్ తీసుకున్నారని ఎవరన్నా అన్నారు? హాస్టల్లో పాయిజను మరి ఫ్రెండ్ ఇచ్చిందని అన్నదట పిల్లి. ఈ పాపే డాక్టర్ తోటి చెప్పిందట. అది నాకు తెలియదు, నాకు చెప్పలేదు. ఏమన్నా అంటే మానసికంగా ఒత్తిడి అయిందన్నారా? టీచర్లు వేధించిందన్నారా? ఏం చెప్పి? ఇక అది ఎట్లా అన్నది తెలియదు, అంతమంది అని చెప్పింది అని అన్నాడు సారు. నేను పోయి అడుగుతానంటే నువ్వు పోయిన వాళ్ళ మన టెన్షన్ పెట్టుకుంటుంది పాప అద్దని నన్ను పోనీయలే ఈ డాక్టర్లు. మళ్ళీ పోయి మీరు అడిగితే నేను అడగా మీ అమ్మకు నాన్న చెప్పాను అని అంటేనే నాకు చెప్పింది అని అన్నాడు. ఎన్నో తరగతి చదువుతారు? 7. ఎన్ని రోజులు అయింది హాస్టల్లో జాయిన్ చేసి? హాస్టల్ 5వ తరగతి నుంచి సీట్ వచ్చింది, ఆనే ఉంటుంది. ఇంటికి రాక ఎన్ని రోజులు అయిందమ్మా? ఇంటికి రాక ఎన్ని రోజులు అయితే ఇక నెల అవుతుంది అనుకో. నెలకు ఒకసారి పానం మంచిగా లేకపోతే ఇంటికి తీసుకొచ్చిన మళ్ళీ పడబుట్టిన. ఇక అన్నీ ఉండేది. మీరు ఏమనుకుంటున్నారు అంటే హాస్టల్లో టీచర్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది అనుకుంటున్నారా, లేదంటే ఏదన్నా వేరే కారణం ఉంటుందా? ఎట్లా అయింది నాకేం నేనేం చెప్పాలి. నా బిడ్డ నేను పుట్టినరోజుకు పోయిన సోమవారం అన్నాడు, చిన్న బిడ్డ పుట్టినరోజు అయితే మంచిగానే మాట్లాడింది. ఏది చెప్పలే నాకు. నా మేడాల గురించి అనలే, దోస్తుల గురించి అనలే, ఏదనలే. ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే తీసుకొచ్చి వాళ్ళు సర్కారు హాస్పిటల్ అడ్మిట్ చేసిండు. ఫోన్ చేస్తే మేము వచ్చినాం. అయితే ఈ అన్నమే పాయిజన్ అయిందా అన్నది, మంద అన్నది తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఈ సార్ తోడు చెప్తే తెలిసింది. ఎవరి దాకా మాకు మంద అన్నది తెలియదు. తెలిస్తే నేను అక్కడ ఉంచకనే పోదు, ఇక్కడికే తీసుకొచ్చుకుంది. తెలియదు మంద. ఇది పరిస్థితి. తల్లి చెప్తున్న అంశం ఈ విధంగా ఉంది. ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన అనంతరం ఈ యథార్థం జరిగింది. అయితే హాస్టల్లో ముందుగా మేము ఫుడ్ పాయిజన్ అయిందని అనుకున్నాం. ఫుడ్ పాయిజన్ కాలేదు, కానీ ఫుడ్ పాయిజన్ కాస్త పాయిజన్ తీసుకున్నదని ఇక్కడ డాక్టర్ల ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని చెప్తున్నారు. అయితే విద్యార్థి సంఘాలు కూడా కొంతమంది మనతో ఉన్నారు. పీడిఎస్యూకి సంబంధించిన నాయకులు మాట్లాడి ఏం జరిగి ఉంటుంది, ఏం చెప్తారు? ప్రధానంగా చెన్నూరులో ఏదైతే గురుకుల హాస్టల్లో విద్యార్థి ఈరోజు చనిపోయిందో 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని, దాంట్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు ప్రధానమైనటువంటి బాధ్యులు అని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఈరోజు అక్కడ ఒక ఫుడ్ పాయిజన్ జరిగిందనే ఒక కారణంతో గవర్నమెంట్ హాస్పిటల్లో 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందనే విషయం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎవరు కూడా చెప్పలేదు ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా. అదేవిధంగా 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఫుడ్ పాయిజన్ తీసుకుందని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్టు. అంటే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్ గురుకులకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ, పీటీలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ వీళ్ళ నిర్లక్ష్యం కొద్దీ అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఈరోజు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళ వల్లనే ఈ అమ్మాయి ఈరోజు చనిపోయిందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాము. ఇది పరిస్థితి. అక్కడ నిర్లక్ష్యం వలన ఇది జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏంటి అసలు అంశం, ఎట్లా జరిగింది? యాక్చువల్లీ పాప 4 days బ్యాక్ స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. హాస్టల్ సిబ్బంది తీసుకెళ్ళి తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఇన్ఫర్మేషన్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ ఏమన్నారట అంటే ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి
హాస్టల్ సిబ్బంది మాకు చెప్పారు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. నిన్న మార్నింగ్ కూడా పాపకు అసలు 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ జరిగినా కూడా ఏం ఇంప్రూవ్మెంట్ లేకుండే, పెయిన్ ఎక్కువైంది. పాప నొప్పి తట్టుకోలేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తే ఇక్కడ మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్లో చూసి దానికి తగుపడ టెస్టులు అవన్నీ స్కానింగ్లు చేసి డాక్టర్లు ఏమని చెప్పారంటే ఈ అమ్మాయి ఆల్రెడీ పారాకోట్ గడ్డి మందు తీసుకున్నది అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు కాసేపటి తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు, ఏమైంది బేటా, ఎందుకు నీకు సో ఇట్లా ప్రాబ్లం ఏమొచ్చింది, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నన్ను స్కూల్ హాస్టల్ టీచర్లు ఇబ్బంది పెట్టిళ్ళు, అందుకే తీసుకున్నా అని చెప్పేసింది అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఎవరికి చెప్పిందట ఈ మాట? వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ డాడీకి. వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే నాకేం చెప్పలే పాప నన్ను కలవలేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వెళ్ళిండట, వాళ్ళ డాడీకి చెప్పిండట. ఏంది ఓవరాల్ అంశం మీద మీరేం చెప్పబోతున్నారు? పాప 4 రోజుల నుంచి ఇంటికి రాలేదు. హాస్టల్లోకి పారాకోట్ పాయిజన్ ఎట్లా వెళ్తుంది అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు హాస్టల్ సిబ్బంది కానీ స్కూల్ సిబ్బంది కానీ, వాళ్ళు దాని మీదకే చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఏం చేయబోతున్నారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు మా పాపకు జరిగిన అన్యాయం రేపు ఫ్యూచర్లో ఇంకెవరికి జరగకూడదు కదా, అందుకే దీని మీద ప్రభుత్వం గట్టి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రిటర్న్లో కంప్లైంట్ ఇచ్చారా ఈ అంశంలో? ఇట్లా నిర్లక్ష్యం ఉంది, టీచర్ల నిర్లక్ష్యం ఉంది, ఇట్లా జరిగింది, దీని మీద లైజనింగ్ సరిగా లేదు, ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు? ఇంకా అట్లాంటిది ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఇంకా స్టెప్ అనేది ఇంకా ముందుకెళ్ళాలి. బాడీ ఇక్కడే ఉంది, పాప డెడ్ బాడీ. దాన్ని బట్టి ఇప్పుడు పోలీస్ సార్ వాళ్ళు కూడా వచ్చారు, దాన్ని బట్టి పోస్ట్ మార్టం అయినాక తర్వాత చర్య అన్నదిగా దాన్ని బట్టి ఆలోచిద్దామని. ఇది పరిస్థితి. కావాలనే ఇదంతా జరిగింది, నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్తున్నాను. ఏం చెప్తారు? ప్రధానంగా విద్యార్థిని చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కూడా 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎందుకు వీళ్ళకి ఏం జరిగిందనేది ఎందుకు విషయం చెప్పలేదు, అసలు దాచిపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి. దీనిపైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించి అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అటు ప్రభుత్వ వైద్యుల మీద కానివ్వండి, ఇటు ఉన్నటువంటి ఎస్సీ గురుకులో ఉన్నటువంటి అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము బీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తాం. ఇది సంగతి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే టీచర్లు వాళ్ళ మీద అన్న ఏంటి ఏమవుతుంది పాప నాకు కోడలు అవుతుంది. ఎప్పుడు మాట్లాడండి మీతో చివరిగా ఏమన్నా తెలుసా ఈ అంశం? అయితే అదే ఇప్పుడు ఒకరోజు ముందు మా బావ మా ఇంటికి వచ్చిండు, అంటే మా సొంత ఇంటికి వచ్చిండు. ఆయన వచ్చిన తెల్లారి ఇప్పుడు ఉన్నాడా మీ బావ? ఉన్నాడు. తెల్లారి నేను ఫోన్ చేసిన, బావ ఎక్కడున్నావు అంటే పొద్దున్నే 2 సార్లు అయ్యాక లేపలే, 2-3 సార్లు లేపి ఎక్కడున్నావు అంటే చెన్నూరు హాస్పిటల్ ఉన్నాను. అరే ఏమైంది మరి చెన్నూరు హాస్పిటల్ నిన్ననే పోయినా ఏమైందంటే లేదు ఇట్లా అది పెద్దది మంచిగా లేదు మేడం, నిన్న ఫోన్ చేసి 11:30కు ఫోన్ చేస్తే అదే రాత్రి నేను బండి పట్టుకొని వచ్చిన. నేను వచ్చిందంటే నాకు ఆ మేడాలు నాకు పెయిన్లు ఏమైందంటే దాంట్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిండు. ఒక 2-3 రోజులు ఇక్కడ హాస్పిటల్ ఉండాలన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిండు, నేను ఒక్కడిని ఉన్నా అని అన్నాడు. అంటే సరే అనుకున్నా. తెల్లారి మళ్ళీ పొద్దున ఫోన్ చేసిన, పొద్దున ఫోన్ చేసినప్పుడు సాయంత్రం పంపిస్తారు అన్నాడు, సాయంత్రం ఫోన్ చేసినప్పుడు పొద్దున పంపిస్తారా అన్నాడు. అంటే మా బావ నాతో 2-3 రోజులు గడిచింది అప్పటికి. అరే మరి నేను అది చూద్దాం అనుకుంటే నువ్వు పోతావు అంటాను, మరి ఏదన్నాడు కన్ఫామ్ చెప్పామంటే సరే నువ్వు ఎందుకైనా మంచిది రా అన్నాడు. నేను వచ్చిన ఒకరోజు ఒకరోజు ముందు, నిన్నటికంటే ముందు మొన్న వచ్చినప్పటికీ పాప మంచిగానే ఉన్నది కానీ వాంతింగులు చేసుకుంటా బాగా డల్గా ఉన్నది, నీరసంగా. ఇట్లా ఫేస్లో అంత కళ లేకుండా, పెదవులు అంత రెడ్గా అయినాయి, నోరు అంతా ఇట్లా మాట్లాడేంత లేకుండా కొంచెం ఇట్లా అంటుండే. అరే ఏమైంది చిన్న అంటే కూసమ్మనాలు కూర్చున్నది బెడ్ మీద, నీకేమైనా చెప్పరా అంటే నాకు ఏం కాలేదన్నది. మరి ఏం కాకపోతే 3 రోజుల పాటు నీకు పాయిజన్ ఏమైంది, నువ్వు తిన్నా ఫుడ్ ఏంటిదంటే ఏం చెప్పలేదు, ఏమన్నా నాకు ఏం చెప్పకపోయేసరికి ఇక్కడ కాదు బాబు మరి వీళ్ళు ఏమైనా చెప్పిల్లంటే ఈ మేడాలు ఇక్కడ ఏం చెప్పలేదు, పొద్దున సాయంత్రం గ్లూకోజులు పెట్టుడు, అందులో 2 ఇంజక్షన్లు వేసాడు, మరి గిది పరిస్థితి, గిది మీరు పోవాలి అది అనేది ఏం చెప్పలేదు అని ఆయన చెప్పిండు. లాస్ట్కు నేను వచ్చేటప్పుడు సరే మీరు ఇక్కడ ఉండకండి, వీళ్ళు ప్రైవేట్ మంచిర్యాల కానీ ఎక్కడికైనా పోవాలి, ఒక 2-3 రోజుల కంటిన్యూ అవుతుంది, మళ్ళీ దాంట్లో జాయిన్ చేయొచ్చు అని నేనంటే సరే అనుకున్నాం. నేను బయటికి వెళ్ళే రోజు మరి ఆ సిస్టర్లు అన్నారు కదంటే బాబు వీళ్ళకు ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయలే కదా ఇప్పటిదాకా, మరి 3 రోజుల పాటు బ్లడ్ టెస్ట్ చేయకుంటుంటారా, చేయాలి కదా అని నేను అన్నా. చేయాలి కానీ ఇంట్లో లేదు, వాళ్ళు రప్పియాలనుకుంటే బయట నుంచి రప్పియాలి అన్నారు. సరే రప్పియండి అని చెప్పిన, రప్పించిండ్రు. ఆ టెస్ట్ తీసుకున్నారు. ఆ టెస్ట్ కూడా సాయంత్రం రిజల్ట్ అడిగితే సాయంత్రం పొద్దున మేడం వస్తుంది, పొద్దున చెప్తాం మీకు అని మా బావతో అన్నారు అట.
సరే పొద్దున కానీ తెల్లారినాక మేడం కలిసి అడిగితే అందులో కూడా ఏం రాలేదు, క్లియర్ ఉన్నది అని చెప్పినారు టెస్టులలో కూడా. ఇక అట్లయితే మీరు ఆడ ఉండకుండా ఏమైనా కూడా ఫైల్ అడుగు తీర్చలేదు అక్కడ, అంటే మన ఆడ టెస్టుల ఫైల్ అడిగి తీర్చలేదు. ఫైల్ లేకుండా మంచిది కానీ మీరు ఆడ ఉండకుండా మీరు ఓన్లీ అనుడితోని నిన్న ఈ టైంకు అంతకంటే ముందే వెళ్ళిండు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం టైం అయింది. సరే మీరు ఏ విషయమైనా నాకు చెప్పండి అక్కడ హాస్పిటల్లో అంటే అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత మాట్లాడండి. ఇక అది 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 మన ఫుడ్తోని కాదు, పాపం మంద అయిన విషయం ఇక్కడ సార్ అడిగితే చెప్పింది అని బావ నాకు ఫోన్ చేయగానే ఇక్కడికి వచ్చిన. వచ్చే వరకు మా దూరం ఉంటుంది, ఇక్కడికి వచ్చే వరకు సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేసరికి ఇక్కడే ఉన్నది. ఇక ఆడ పైపులు పెట్టి ఆ ట్రీట్మెంట్ మీ అందరం ఒప్పుకుంటే ట్రీట్మెంట్ అయితే జరుపుదామన్నాడు. ట్రీట్మెంట్ నిన్న నైట్ నుండి పొద్దున 6 వరకు ట్రీట్మెంట్ జరపగానే కథం పాప ప్రాణం పోయింది. ఏం చెప్తారు ఈ అంశం మీద, మీరు ఏం చెప్తారు? ఏం చెప్పినా ఇప్పుడు హాస్టల్లో అసలు మేడాలకు తెలిసి ఉంటుంది. ఫస్టే వాంతింగ్ చేయించుకున్నప్పుడే మేడాలకు తెలిసి ఉంటుంది, కానీ మేడాలు మనకు చెప్పలే. మేడాలు మనకు చెప్పకుండా డైరెక్ట్ అక్కడ తీసుకుపోయి మన హాస్పిటల్లో జాయిన్ చేసి అలా బాధ ఏదో తప్పించుకొని అవతల పడ్డారు. 3 రోజుల దాకా అందులో జాయిన్ చేసి నిన్న వీళ్ళు ఇక్కడికి వచ్చేదాకా కూడా వాళ్ళు ఇక్కడికి రాలే, ఫోన్ చేయలే, ఏం చేయలేం. పాప ఎట్లున్నది మరి బాగా అయిందా, తీసుకొచ్చినా లేదని కూడా ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. నిన్న ఇక్కడ ఎప్పుడు ఆ డీటెయిల్ బయట పడ్డదో వాళ్ళందరూ దిగిండ్రు. నిన్న వాళ్ళందరూ దిగి మరి అక్కడైతే ఏం కాలేదు, అది ఏమైంది మాకు కూడా తెలియదు, అది అని ఓదార్చిండ్రు. నిన్న వేయిండ్రు, మళ్ళీ ఇప్పుడు పొద్దున వచ్చిండ్రు. అసలు ప్రాబ్లం అయితే హాస్టల్ అనే అయింది. అక్కడ హాస్టల్ అయింది. మళ్ళీ ప్లస్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు మాకు చెప్పాక అదొక్కటి ఆగిపోయింది. 3 రోజుల పొంటి ఆడ ఆపేసరికి పాపకు పూర పానం మీదకి వచ్చింది. ఈ లాస్ట్ చివరికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సార్ గ్యారంటీ వేధించారా హాస్టల్లో? ఏం జరిగింది? పాప నాతో మాట్లాడలే. నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలే. ఏమైందిరా అంటే ఇంటి దగ్గర ఎట్లుండేది? బాగానే ఉండేది. ఇంటి దగ్గర బాగానే ఉంటుంది, వాళ్ళ ఊరికి మా ఊరు దూరం ఉంటుంది. అంటే ఇంటికి పాప వచ్చి కూడా ఇప్పుడు రాలే, బాగా రోజుల కింద వచ్చింది. మరి అది సంక్రాంతి అప్పుడు ఇప్పుడు వచ్చిందంట, ఇప్పుడు రాలే. అది జరిగింది కథ. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులు చెబుతున్న అంశం. అసలు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేసే పరిస్థితి లేదు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ చెన్నూరులో ముందు ఆ ల్యాబ్ టెక్నీషియన్ నుంచి మొదలుకొని అందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న సోషల్ వెల్ఫేర్ సిబ్బందిని మొదటి విడతలో సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన తర్వాత ఈ అంశానికి బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేయాలి. దర్యాప్తు కూడా జరపాలి. ఎందుకంటే చదువుకుందామని వ్యవసాయ పనులు చేసుకొని రూపాయి బయటి స్కూళ్ళలో, అంటే ప్రైవేటు స్కూళ్ళలో ఖర్చు పెట్టుకోలేక సోషల్ వెల్ఫేర్లో చదివితే మా బిడ్డ ప్రయోజకురాలు అవుతుందనే ఒక ఆశతో అక్కడ చెన్నూరు సోషల్ వెల్ఫేర్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ సోషల్ వెల్ఫేర్లో బిడ్డ చావుకు కారణమవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదని ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. విద్యార్థి సంఘాలు అయితే చాలా క్లియర్గా చెబుతున్నాయి. వెంటనే టీచర్లపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు చూపెట్టచ్చు ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి. అటు పోలీసులతో పాటు 2 సిఐ స్థాయి వ్యక్తులతో ఇక్కడ పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టు కనుక అయితే 7వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయిపై ఈ విధంగా జరగడం చాలా బాధాకరమనే విద్యార్థి సంఘాలు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చదువుకొని ప్రయోజకురాలు అవుతుందని అనుకున్నాం, కానీ ఈ విధంగా ఉండడం చాలా బాధాకరం. ఇది ఆ చెన్నూరు మండలానికి వస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఓ మారుమూల గ్రామం నుండి అక్కడ చెన్నూరు సోషల్ వెల్ఫేర్లో చదువుతున్న అమ్మాయి పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనిపై సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. చెన్నూరు హాస్టల్లో జరిగిన ఘటనపై ఆర్డీఓ స్పందించారు. ఒకసారి మనతో పాటు ఆర్డీఓ గారు మాట్లాడారు. సార్ ఏం చెప్తారు సార్? నమస్కారం అండి. ఈ జరిగిన సంఘటన దురదృష్టకరం. కలెక్టర్ గారు నన్ను నన్ను ఇక్కడికి పంపారు. దీనిపైన జిల్లా స్థాయి అధికారిచే దర్యాప్తు జరిపించి విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు వారంలోపు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ కుటుంబానికి మనము ఎంతవరకు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఎంత సహాయం చేయగలమో అంత సహాయం చేయడానికి ప్రభుత్వం ముందున్నది. అష్యూరెన్స్ ఇచ్చారా సార్? వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారు? వాళ్ళు ఇదే విషయం అడిగిండ్రు, అదే విషయాన్ని చెప్పడం జరిగింది.
ఇది పరిస్థితి. వారం రోజుల్లోపు దీనిపై విచారణ ఉంటుంది. ఎవరు తప్పు చేసినా దానిపై ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష ఉంటుందని చెప్పినారు. ఇప్పటికే ఈ అంశంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని ఆర్డీఓ చెప్పిన పరిస్థితి అన్నమాట. విద్యార్థిని మృతిని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. మనతో పాటు గ్రామస్తులు మాట్లాడింది. ఏందన్న ఏమంటారు? ఏం లేదు సార్, ఇక్కడ డెడ్ బాడీని తీసుకోపోని అంటున్నారు సార్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము అంటున్నాం ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ తీసుకొని రమ్మని వచ్చి ఏమైనా ఫర్దర్గా ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, యాక్షన్ తీసుకుని ఏం యాక్షన్ తీసుకున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఏంటి అసలు అమ్మాయి పేరేంది, ఏం జరిగింది? అమ్మాయి చిన్న అమ్మాయి సార్, చాలా 7th క్లాస్ స్టూడెంట్. పైసలు తీసుకున్నా ఎట్లా తీసుకుంటారు, పైసలు ఎట్లా పోతాయి, హాస్టల్కి ఎట్లా పోతాయి, పైసలు ఎట్లా పోతాయి, దాన్ని అంటున్నాం. అది వాళ్ళు ఏం తీసుకున్నారు యాక్షన్, ఏమైనా యాక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు మేము తీసుకెళ్తాం. ఇక్కడ పోలీసు వాళ్ళు మొత్తం దాన్ని తప్పు పట్టిస్తారంత. అంటే మీరు ఇచ్చే పిటిషన్ పిటిషన్ తీసుకొని ఏం చేస్తారు తర్వాత కదా. ఇమీడియట్గా ఇప్పుడు డెడ్ బాడీని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేద్దామని చూస్తున్నారు ఫోర్స్ఫుల్గా. యాక్చువల్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఎక్కడైతే స్టూడెంట్ ఉందో ఆ స్టూడెంట్ ఏం జరిగిందో తెలియదు. అర్ధరాత్రి 11 గంటలకి వితౌట్ ఇంటిమేషన్, పేరెంట్స్కి ఇంటిమేషన్ లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి పేరెంట్స్ రాకముందే గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి వాళ్ళు ఎక్కడికి పేరెంట్స్కి ఇక్కడ వదిలేసినామని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత పేరెంట్స్ వచ్చేసి సివిల్ హాస్పిటల్ చెన్నూరులో 3 days సివిల్ హాస్పిటల్ పెట్టుకొని కరెక్ట్ డయాగ్నోజ్ చేయకుండా, అసలు ఆ అమ్మాయి విద్యార్థి ఏం జరిగిందో తెలియదు, ఆమెకి డయాగ్నోస్ ఏం చేసిరో తెలియదు. 3 days సీరియస్ అయిన తర్వాత మాతోడు కాదని చేతులు ఎత్తైతే తీసుకొచ్చి గణేష్ రాథోడ్ హాస్పిటల్ మంచిర్యాలలో అడ్మిట్ చేసినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు డయాగ్నోజ్ చేస్తే అది పాయిజన్ అని తెలిసింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అంత నెగ్లిజెన్స్ అక్కడ? ఇట్లా ఎంతమంది జీవితాలతో వాడుకుంటారు? దాని తర్వాత ఈ స్కూల్ వాళ్ళ యజమానం ఏం చేస్తుంది, ఒక అమ్మాయి ఒక 7th క్లాస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకునే దాకా వచ్చింది అంటే పాయిజన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నదంటే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పిందంటే, మా టీచర్స్ హరాస్మెంట్ వల్ల నేను చనిపోతున్నా, అందుకనే నేను సూసైడ్ చేసుకున్నా అని చెప్పింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్లా ఎంతమంది విద్యార్థులతోటి తెలంగాణలో జీవితాలను ఆడుకుంటారు? అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి విద్యార్థి చదువుకోవద్దా? అంటే బలుగు బడగిన వర్గాల విద్యార్థులు చదువుకుంటే ఇదా? వాళ్ళకి సపోర్ట్ లేదానా? అహంకారం ఇది. అట్లీస్ట్ చనిపోయినా కూడా చూడడానికి ఆ స్కూల్ స్టాఫ్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ఇప్పటి వరకే హాస్పిటల్ విజిట్ చేయలేదు. ఇది కరెక్ట్ కాదు కదా. దీనికి తగిన జస్టిస్, ఇమ్మీడియట్లీ జస్టిస్ కావాలి. ఆ విద్యార్థికి అసలు కారకురాలు ఎవరు, ఆమె చనిపోవడానికి రీజన్ ఎవరు, హాస్పిటల్ ఎందుకు నెగ్లిజెన్స్ ఇచ్చేసినారు? గవర్నమెంట్ హాస్పిటల్ కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నెగ్లిజెన్స్ అంటే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ లేవా, లేకపోతే టెస్టింగ్ లేదా, వాళ్ళ నెగ్లిజెన్సా? డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు మానిటరింగ్ చేయట్లేదు? అంటే మారుమూల ప్రాంతంలో హాస్పిటల్ పెడితే వాళ్ళు ఏం చేసినా నడుస్తుందనా? దీనికి తగిన జస్టిస్ కావాలి ఇమీడియట్లీ. దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో హాస్పిటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ ప్రిన్సిపాల్, వార్డెన్, ఎవ్రీథింగ్, దీంట్లో కరెక్ట్ ఎవరైతే దీని ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరిపైన యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ తక్షణమే కలెక్టర్ గారు వచ్చి దీనికి జస్టిఫికేషన్ ఏది ఇస్తారో దాని తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ ఉంటుంది. డాక్టర్ గారితో కూడా మాట్లాడిద్దాం. ఈ అంశంలో ఏం చెప్తాడో, అంటే పారాకూట్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందని తెలుస్తున్నాం. ఏం సార్ ఏం జరిగింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత? సార్ అది మాకు నిన్న 11 o'clock ఆ టైంలో పేషెంట్ రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ చూస్తే టాకిప్నీ అంటారు. టాకిప్నీ అంటే రెస్పిరేట్ రేట్ ఎక్కువ ఉండడం. మనం మామూలుగా రెస్పిరేట్ రేట్ 14 నుంచి 18 మనం తీసుకునేది, జనరల్ 14 నుంచి 18 వరకు. ఆమె అరౌండ్ 50 తీసుకుంటుంది. సో హిస్టరీ అడిగితే ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే హాస్టల్లో వామిటింగ్ చేసింది. మాకు ఇన్ఫామ్ చేస్తే ఇట్లా గవర్నమెంట్ తీసుకొచ్చిండ్రు. గవర్నమెంట్లో అక్కడ నుంచి మా దగ్గర 4th day నిన్న వచ్చింది. వచ్చిన తర్వాత నాకు అనుమానం వచ్చి నేను ఫస్ట్ ఇప్పుడు మేము డైరెక్ట్ చెప్పలేము కదా, కొన్ని టెస్టులు రాశాను. ఇమీడియట్గా సిటీ టెస్ట్ పంపించాం. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేకపోతే ఇటువంటి కేసులో మేమే డ్యూ పెట్టేసి తర్వాత కడతామని చెప్పి సిటీ టెస్ట్ కూడా చేయించాను నేను. సిటీ టెస్ట్లో ఆమెకు వైట్ వాష్ లంగ్ ఉంది. అంటే లంగ్స్ దాదాపు 80% డ్యామేజ్ అయింది, 80-90% డ్యామేజ్ అయింది లంగ్స్. బాగా దానివల్ల శ్వాస పడుతుంది. రిపోర్ట్ బ్లడ్ ఒక అర్ధగంట తర్వాత రిపోర్ట్ వస్తే క్రియాటినిన్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంది. 4.4కి వచ్చింది. నార్మల్గా అది 1.2 ఎక్కంటే ఎక్కువ ఉండకూడదు. 1.2, 1.4 అటువంటిది 4.4కి వచ్చింది. జాండీస్ 2.6 ఉంది. సో ఇదంతా క్లినికల్లీ ఫిట్ అయ్యేది పారాక్యూట్ పాయిజనింగ్.
మా వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు డాక్టర్స్ పోయి అడిగితే ఆమె చెప్పట్లేదు అమ్మాయి, అప్పటికీ చెప్పట్లేదు. సో తర్వాత నేను వీళ్ళందరినీ పంపించి మేము జనరల్గా ఇటువంటి కేసులో మాట్లాడి మేము కూడా రికార్డ్ చేస్తాం. ఒక అబ్బాయి సతీష్ అనే అబ్బాయి రికార్డ్ చేస్తుంటే అమ్మాయి ఆయన కూడా బయటకు పంపించాను సార్. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నువ్వు 2 రోజులు ఈ ఫుడ్ పాయిజనింగ్తో కాదు, ఇంత నువ్వు యంగ్ అమ్మాయివి, ఈ 3 డేస్లో ఇట్లా కాదు, నువ్వు ఏదో తాగినావు అది చెప్పంటే లేదు సార్ ఆయన కూడా బయట పంపించమని. ఆయన కూడా సరే ఏదో చెప్తానే ఆయన కూడా బయట పంపించాను. బయట పంపించిన తర్వాత ప్రేమగా అడిగిన, తల్లి ఇది 2-3 నేను చూసి 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, ఇట్లా కాదు, నువ్వు ఏదో తీసుకున్నావు, ఈ 2-3 రోజుల జ్వరంలో దీంట్లో కాదు, ఇట్లా నువ్వు కరెక్ట్ చెప్పు తల్లి, లేదంటే నువ్వు ఏదైనా తీసుకున్నావు అంటే మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటావు, నువ్వు బతుకుతావు, లేదంటే చచ్చిపోతావు తల్లి, నువ్వు క్లియర్గా చెప్పంటే అప్పుడు చెప్తాను. సార్ నేను హాస్టల్లో ఒక బుడ్డీలో తాగినా సార్ అంటే, అది బుడ్డీలో ఈ క్లినికల్లీ రిపోర్ట్లను బట్టి చూస్తే 100% అది పారాక్యూట్లోనే ఈ డ్యామేజ్ జరుగుతుంది. పారాక్యూట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా డాక్టర్ చెన్నై డాక్టర్ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వాళ్ళు ఆయన డౌట్ వచ్చిందంట, ఆయనకి కూడా ఏది పారాక్యూట్ ఏదో తాగిందని డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి వాళ్ళని అడిగితే ఇప్పుడు పేరెంట్కి ఎట్లాగో తెలియదు, ఇప్పుడు హాస్టల్లో టీచర్లకు తెలియదు, అమ్మాయి చెప్పాలి. అమ్మాయి అనేది అమ్మాయి తను తీసుకుంది కాబట్టి ఇక్కడ చెప్పిన విషయం అక్కడ చెప్పి ఉంటే అది బాగుండేది, ఆ రోజే బాగుండేది, అది పరిస్థితి వేరు ఉండేది. అప్పుడు ట్రీట్మెంట్ కొద్దిగా తొందర అక్కడ 2 to 3 days వేస్ట్ అయింది. సో అమ్మాయి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో చెప్పకూడదు అని చెప్పేసి అప్పుడు నేను మీ పేరెంట్కి చెప్పాను, మీ టీచర్లు ఎవ్వరికి చెప్పాను తల్లి, నాకు ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వస్తే నువ్వు కరెక్ట్ చెప్పంటే అప్పుడు చెప్పింది అమ్మాయి. అక్కడ చెప్పలేదు, అక్కడ డాక్టర్ కూడా అడిగారంట ఏమైనా తీసుకున్నామంట, ఏం తీసుకోలేదు. టీచర్లు అంటే సార్ మందు హాస్టల్ ఎక్కడ ఉంటుంది సార్, మా హాస్టల్ నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇది జరిగిన తర్వాత మేము ఇమీడియట్గా కన్సర్న్డ్ సిఐకి ఫోన్ చేసాము, బన్సిలాల్ సార్కి ఫోన్ చేసి ఇట్లా ఎమ్మెల్సీకి చేయాలి కాబట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత సార్కి చెప్పాను నేను, సార్ ఇది బ్యాడ్ ఉంది పేషెంట్, ఈవినింగ్ వరకు మీరు తొందర డీడీ తీసుకుంటే మంచిది అని అంటే సార్ తొందర ఏర్పాటు చేసి జడ్జ్ మేడం వచ్చారు. వచ్చి 3:30 ఆ టైంలో 4 o'clock టైంలో డీడీ తీసుకున్నారు. తర్వాత మేము డయాలసిస్ కూడా స్టార్ట్ చేసినాం. డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ బాగా 5:30 ఆ టైంలో ఆయాసం బాగా అయితే 6 టైంలో వెంటిలేటర్ పెట్టేసి వెంటిలేటర్ మీద పెట్టి వాళ్ళకి చెప్పాము కూడా. సో వచ్చినప్పటికే బ్యాడ్ కండిషన్లో ఉండి దీంట్లో ఇనిషియల్ పారాక్యూట్లో ఇప్పుడు తెలంగాణలో మేము ఐఎంఏ నుంచి గవర్నమెంట్కి రాస్తే తెలంగాణలో పారాక్యూట్ అనేది బ్యాన్ చేశారు. ఇండియాలో కూడా ఎన్ఎంసీ నుంచి రాసాం మేము మా డాక్టర్స్, ఇది మందు అసలు మార్కెట్లో రాకూడదని. ఈ మందులు ఏంటంటే 5 to 10 ml తాగిన 100 మందిలో 97-98 మంది మోర్టాలిటీ ఉంటుంది, డెత్ రేట్ ఉంటుంది. ఒక్కళ్ళిద్దరు అతి కష్టం మీద ఉంటారు. ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ ఇన్ టైంలో వచ్చింది కాబట్టి కాజునర్, ఆయనకి 13వ రోజు 12 సార్లు డయాలసిస్ చేసినాం, రేపు డిశ్చార్జ్ చేయబోతున్నాం ఆయన. సో ఈ ఇన్ టైంలో వస్తే డయాలసిస్ చేస్తే ఆ బతికే అవకాశాలు ఉంటాయి. బట్ ఎంత చేసినా కానీ ఈ ఇన్ టైం 6 to 8 hours లోపు రాకపోతే, ఆ డయాలసిస్ ఇనిషియేట్ చేయకపోతే మాత్రం మనకి 98% 100% మోర్టాలిటీ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు కూడా చెప్పినాం అన్ని క్లియర్గా. సో ఇక మీరు ఎక్కడైనా తీసుకెళ్ళే ఆప్షన్ కూడా చెప్పినాం, ఫైనాన్షియల్ కూడా మీకు వీక్ ఉంటే మీరు ఇప్పటివరకు అయింది కట్టేసి మీరు గవర్నమెంట్ వెళ్ళిపోండి, ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ ఎంజిఎం వరంగల్ కానీ. లేదు సార్ మేము అంతో ఇంతో ఏదో చేసి కడతాం ఎందుకంటే వాళ్ళు కొంత మెడిసిన్ అవి కట్టారు చేసేసి, మేము ఇనిషియల్ హ్యూమనిటరీ గ్రౌండ్లో అయితే ట్రీట్మెంట్ చేసాం, ఇంటర్బెట్ చేయాల్సి చేసాం. ఏం చెప్తారు సార్, మీరు కూడా ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చినారు, హాస్టల్లో చదువుకున్నారు, ఇలాంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా హాస్టల్లో చదువుతున్న బలుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు ఒక డాక్టర్గా మీరు కూడా బలహీన వర్గాల నుంచి వచ్చిన డాక్టర్, నేను కూడా ఇదే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రోడక్ట్ని 1984లో ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్లో ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను 5th క్లాస్లో జాయిన్ అయ్యాను, అక్కడి నుంచి వచ్చి నేను డాక్టర్ అయ్యాను. అప్పుడున్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్కి అంటే చాలా తేడా ఉంది. అది ఈ మారుతున్న ఏదైతే మోడర్నైజేషన్ అవుతుందో, మోడర్నైజేషన్లో ఒకప్పుడు సెల్ లేకున్నప్పుడు మన జీవన విధానం ఎలా ఉండింది, సెల్ వచ్చిన తర్వాత జీవన విధానం చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు మా ఊర్లోనే చూస్తే మా ఊరు నుంచి చాలామంది అఫీషియల్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ నుంచి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మొన్న మా అన్నయ్య కొడుకు డిఎస్పీ కూడా అయిండు. లాస్ట్ 2 years బ్యాక్ నా కొడుకు మెడిసిన్ సీట్ వస్తే, అంటే ఈ సోషల్ స్టిగ్మా నేను చెప్తున్నాను. నేను ఊర్లో పోయి మా అబ్బాయికి సీట్ వచ్చిందంటే మా ఊరు వాళ్ళు ఏమంటారంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తాయంటుంది. అదే నేను వాళ్ళని అడిగాను, ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయని మా వాడు గవర్నమెంట్ సీట్ కొట్టాడు, డబ్బులు ఉన్నాయి వచ్చినాం. వాళ్ళకి ఏదైతే గరీబోలు వాళ్ళకు కూడా అదే స్కూల్ నుంచి, మేము ఎక్కడో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి చదువుకొని రాలేదు, మేము అదే నడుచుకుంటా 2-3 kilometers నడుచుకుంటూ చదివి వచ్చినాము. ఇప్పుడు వాళ్ళ దగ్గర అందరు మా ఊరిలో ఒక 15 మంది ఉంటారు యూత్, ఈ మిడిల్ క్లాస్ అంటే కొద్దిగా వీళ్ళు చదవక ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేని ఎవడు లేడు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మరి అదెట్లో ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 15,000 20,000 మాకు లేని ఫోన్ వాళ్ళకి ఎట్లా వచ్చింది? సో
ఈ కాలం యూత్ ఏంటంటే పేరెంట్స్ కూడా దీంట్లో అందరిది తప్పు ఉంది. పేరెంట్స్ది తప్పు ఉంది. పేరెంట్స్ వాళ్ళని లూజ్ వదిలిపెట్టడం, వాళ్ళ చేతిలో సెల్ ఇవ్వడం, ఈ సెల్లో వీళ్ళు అసాంఘికమైనవి చూడడం, దాంట్లో అట్రాక్టెడ్ కావడం, దాంట్లో జీవితాలు బర్బాద్ చేసుకుంటుండ్రు. ఈ సెల్ అనేది సెల్ ద్వారా అయిపోయింది. పేరెంట్స్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సింది. స్కూల్లో కూడా అంటే ఇప్పుడు స్కూల్లో నాకు తెలిసి అంత స్ట్రెంత్కి సరిపడా స్టాఫ్ కూడా ఉండాలి, సూపర్విజన్ ఉండాలి. ప్రతి స్కూల్కి ఒక సైకియాట్రిస్ట్ని పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా మాట్లాడినంటే కానీ రెగ్యులర్ బేస్లో ఎల్లప్పుడూ పిల్లల్ని చేసే సూపర్విజన్ చేసే విధంగా ఉంటే ఏదో నెలకు ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకు ఎవరేం చేసేది అర్థం కాదు. సో ఒక సైకియాట్రిస్ట్ని పెట్టి ఈ అందరం కలిస్తే కానీ ఈ పరిస్థితికి సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే పేరెంట్స్ నుంచి కేర్ కావాలి, సమాజం నుంచి. నేను సర్పంచ్ సాబ్ కూడా చెప్పిన, నేను వాళ్ళు చేయాలి, అఫీషియల్ చేయాలి, అందరు ఇన్వాల్వ్ అయితే కానీ. ఇప్పుడు స్కూళ్ళలో మ్యాక్సిమం అదే కొన్ని వేరే విషయాలు జరుగుతున్నాయి, అది ఎంక్వైరీలో బయటపడుతుంది అంటే నాకైతే అనుమానంగా ఉంది. సో దాన్ని నుంచి ఈ దాంట్లో కొద్ది సైకోలో తయారీ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత ఆమె చేసి ఇంత పొగడబందిగా చేసిందంటే డెఫినెట్ ఆమెకి ఇంటెన్స్ ఉంటుంది. అంటే అంతకుముందు అమ్మాయికి అది చేయాలనే ఇంటెన్స్ ఉంటే తప్ప అది సడన్ రాదు. సడన్గా కోపం లేదని వస్తే అప్పటిదప్పుడు దొరకదు. సో అది ఎక్కడొచ్చింది అనేది మందైతే వచ్చింది, అది ఎట్లొచ్చింది అనేది వాళ్ళకి తెలవాలి, ఎంక్వైరీలో బయటపడుతుంది. బట్ దీంట్లో అందరం ఒక సైకాట్రిస్ట్ని మాత్రం ఒక స్కూల్కి గవర్నమెంట్ నుంచి అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ పోయి ఒక డే మొత్తం ఉండి ఎవరు అబ్నార్మల్ బిహేవియర్లు ఎవరున్నారు ఏందని వాళ్ళను టీచర్లు ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం, అది చేయడం జరుగుతుంది. మా దగ్గర ఇప్పుడు 7th 8th బెల్లంపల్లి నుంచి కూడా డ్రగ్స్ తీసుకొని స్కూల్ జడ్పీహెచ్ఎస్లో 7th క్లాస్ అబ్బాయి సిగరెట్లు గంజాయి తీసుకొని వచ్చడం, అది కూడా నేను సిఐకి చెప్పాను. వాళ్ళకి సైకాట్రిని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించాను. వాళ్ళ దాంట్లో తల్లిదండ్రులు కూడా ఏమనంటే సెల్ ఇస్తారు, ఏమనంటే సెల్ బాగొడుతుంది. మరి మనం ఇవ్వకపోతే వాళ్ళ ముందు సెల్ వాడితే మనం వాడితే వాళ్ళు వాడారా? సెల్ అనేది అది మనకు జస్ట్ కమ్యూనికేషన్ ఎంతవరకు ఉపయోగించాలి, దాన్ని ఎక్కువ చేస్తే మాత్రం కూడా ఈ విధంగా ఈ పరిణామాలు ఉంటాయని చెప్పేసి నేను ఇది పరిస్థితి. అంటే డాక్టర్ గారు చెప్తున్న ప్రధాన ఆలోచన ఏంటంటే ముందుగా ఒక హాస్టల్కు సైకియాట్రిస్ట్ ఉండడం వల్ల మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. దీంతోపాటు సోషల్ వెల్ఫేర్ ప్రోడక్ట్ ఏదైతుందో అంటే సోషల్ వెల్ఫేర్లో నాణ్యమైన విద్య దొరుకుతుందనే బలహీన వర్గాల పిల్లల్ని సోషల్ వెల్ఫేర్కి పంపుతారు. కానీ అక్కడ పరిస్థితి ఈ స్థాయికి వచ్చిందంటే ఒకసారి దీంట్లో ఎక్కడో లోపం ఉంది, ఆలోచించాలని చెప్పకనే చెప్పే పరిస్థితి చేసింది. అయితే ఆ శ్రీహిందూ ఎందుకు పాయిజన్ తీసుకున్నది అనేది దీంట్లో ప్రధాన కారణం. నిన్న జడ్జి గారి ముందు ఏం చెప్పింది, పోలీసులు ఏ విధంగా దీనిపై ముందుకు పోబోతున్నారు. అయితే దీంట్లో పక్కాగా హాస్టల్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యం ఉందనే తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ దీనిపై క్లుప్తమైన దర్యాప్తు జరగవలసి ఉంది. సుమతో రవినా కార్టీ ఆదిలాబాద్.